ఆ అడుగు పడితే నాకు ఎమోషన్స్ ఉండవు, ఫీలింగ్స్ ఉండవు. చీటింగే చేసిందో లక్కీగా కొట్టేసిందో మొత్తానికి దాదాపు 3 సీజన్ల నుంచి ముంబైని తిప్పలు పెడుతున్న సెకండ్ ఓపెనర్ పొజిషన్ కోసం డీకాక్ని అప్పనంగా పట్టేసింది ముంబై ఇండియన్స్. మరి డీకాక్ టీంలోకి వచ్చేసాడు కదా, ఇక ప్రాబ్లం అంతా తీరినట్లేనా అంటే ఛాన్సే లేదు. దీనికంటే ఇంకో పెద్ద ప్రాబ్లం ముంబై ముందు రెడీగా ఉంది. IPL 2026కి అంతా రెడీ అయిపోయింది. మొత్తం 10 టీమ్స్ ఈసారి కప్పు కోసం ఫుల్ ఫ్లడ్జ్డ్గా ప్లానింగ్ రెడీ చేస్తున్నాయి. అయితే మొత్తం 10 టీమ్స్లో ఏ టీం దగ్గర మోస్ట్ స్ట్రాంగెస్ట్ స్క్వాడ్ ఉంది, ఏ టీంకి మిగిలిన టీమ్స్ని డామినేట్ చేసి పరుగుల సునామీ వికెట్ల వర్షం కురిపించే సత్తా ఉంది, ఏ టీం దగ్గర పరమ చెత్త స్క్వాడ్ ఉంది, ఏ టీం పక్క టీమ్స్ ముందు మోకరిల్లబోతోంది. ఈ డీటెయిల్స్తో పాటు మొత్తం 10 టీమ్స్లో ఈసారి కప్పు కొట్టే సత్తా ఎవరిది లాంటి పాయింట్స్పై కంప్లీట్ ప్లేలిస్ట్ చేశాను. మిస్ కాకుండా అన్ని వీడియోస్ చూడండి. సో ఇప్పుడు ముంబై టీం గురించి మాట్లాడుకుంటే 5 ట్రోఫీలు గెలిచి IPL హిస్టరీలో మోస్ట్ టైటిల్స్ గెలుచుకున్న టీంగా చెన్నై సూపర్ కింగ్స్తో సమానంగా రికార్డ్ క్రియేట్ చేసిన టీం ముంబై ఇండియన్స్. ముంబై టీం దాదాపు 2025లో ఆడిన స్క్వాడ్తోనే ఈ సీజన్ కూడా ఆడబోతోంది. అయితే ఓపెనింగ్లో ముందు కంటే సాలిడ్గా అప్పనంగా కొట్టేసిన క్వింటన్ డీకాక్తో బరిలోకి దిగబోతోంది. దీంతో దాదాపు 3 సీజన్ల నుంచి ముంబైని ఇబ్బంది పెడుతున్న సెకండ్ ఓపెనర్ ప్రాబ్లం తీరిపోయింది. ఇప్పుడున్న టీంలో ఓపెనింగ్లో రోహిత్, డీకాక్ ఫిక్స్. హిట్మ్యాన్ ఏ రేంజ్లో రెచ్చిపోతున్నాడో రీసెంట్గా ఆసిస్తో తర్వాత సఫారీలతో వన్డే సిరీస్లు చూస్తేనే తెలిసిపోతుంది. దానికి తోడు విజయ్ హజారే ట్రోఫీలో కూడా 1.5 సెంచరీతో ఉతి కారేశాడు హిట్మ్యాన్. అంటే ఈ సీజన్ IPLలో కూడా రోహిత్ మెరుపులో పక్కా అన్నమాట. డీకాక్ పెద్దగా ఫామ్లో ఉన్నట్లు కనిపించకపోయినా IPLలో మంచి సాలిడ్ బ్యాటర్ తను. సో ఎప్పుడైనా సాలిడ్ కంబ్యాక్ ఇవ్వచ్చు. నెక్స్ట్ మిడిల్ ఆర్డర్లో తిలక్ వర్మ ఫుల్ ఫామ్లో ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ ఫామ్ లేక ఇబ్బంది పడుతున్నా ఎప్పుడైనా కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత షేర్ఫెన్ రూదర్ఫోర్డ్ కూడా మంచి బ్యాటర్. ఇక లోయర్ ఆర్డర్లో హార్దిక్ పాండ్యా, శార్దుల్ ఠాకూర్, మిచెల్ శాంట్నర్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. హార్దిక్ అయితే T20లో బ్యాట్తో సునామీ సృష్టిస్తున్నాడు. రీసెంట్గా సఫారీలపై పరుగుల వరద పారించి 2 మ్యాచ్ల్లో ఒంటి చేత్తో టీమిండియాని గెలిపించాడు. ఇక పేసర్లుగా బుమ్రా, బౌల్ట్ రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్లో బుల్లెట్ల లాంటి బంతులు వేస్తుంటే వాటిని కొట్టే మొనగాడున్నాడా? సో ముంబై దగ్గర అన్బీటబుల్ పేస్ బౌలర్లు ఉన్నారు. వీళ్ళిద్దరికీ తోడు హార్దిక్, శార్దుల్ కూడా వికెట్ టేకింగ్ బౌలర్లే కావడంతో ముంబై పేస్ డిపార్ట్మెంట్కి ఢోకానే లేదు. కానీ ఇక్కడ ముంబై ముందున్న అతి పెద్ద ప్రాబ్లం స్పిన్ డిపార్ట్మెంట్. ఏ టీంకైనా మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్లు చాలా ఇంపార్టెంట్. కానీ ముంబై దగ్గర శాంట్నర్ తప్ప ఇంకో స్పెషలిస్ట్ స్పిన్నర్ కనిపించడం లేదు. రిజర్వ్ బెంచ్లో కూడా ముంబై దగ్గర దీపక్ చాహర్, అశ్విని కుమార్, కార్బన్ బ్యాష్ లాంటి పేసర్లే ఎక్కువ ఉన్నారు. కానీ చెప్పుకోదగ్గ స్పిన్నర్లు ఒక్కళ్ళు లేరు. ఈ డిపార్ట్మెంట్లో ముంబై దగ్గర శాంట్నర్ తర్వాత ఉన్న ఒకే ఒక్క స్పిన్ ఆప్షన్ మయాంక్ మార్కండే. కానీ లాస్ట్ సీజన్లో కూడా మయాంక్ 1-2 మ్యాచ్లో పర్వాలేదనిపించినా అంత అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఏం చేయలేదు. సో ముంబై స్పిన్ డిపార్ట్మెంట్ వీక్గా ఉంది. ఇదే ముంబైకి పెద్ద మైనస్ కాబోతోంది కూడా. బ్యాటర్లు పరుగుల వరద పారించి భారీ స్కోర్లు చేసిన మ్యాచ్లు గెలిచే ఛాన్స్ ఉన్నా కానీ తక్కువ స్కోర్లు చేసినప్పుడు మాత్రం మ్యాచ్ పోగొట్టుకోవడం పక్కాగా కనిపిస్తుంది. బట్ ముంబై వాంకడే పిచ్ బ్యాటింగ్తో పాటు పేస్కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఈ పిచ్ మీద ముంబై ఎక్కువ మ్యాచ్లు గెలిచే ఛాన్స్ ఉంది. కానీ జైపూర్, చెన్నై లాంటి పిచ్లపై ముంబై గెలవాలంటే బ్యాటర్లు చెమటోడ్చాల్సిందే. ఇక ఫైనల్గా ముంబై టీం ఈసారి టోర్నీలో ఎంతవరకు వెళ్ళొచ్చు అంటే టాప్ 4 వరకు డెఫినెట్గా చేరుకోవచ్చు. కానీ టైటిల్పై మాత్రం ఈసారి కూడా ఆశలు లేనట్లే.